यो भूतं च भव्यं च सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ओम शांति 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 ओम। సత్యార ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ओम नमस्ते आचार्य जी, सर्वेभ्यो नमो नमः आचार्य जी। నమస్తే. సత్యార ప్రకాశము ఏకాదశి ఓం నమస్తే గురుజీ. 266వ పుటలో చూడండి. ఓం నమస్తే ఆచార్య మహోదయ. నిన్నటి పాఠంలో శంకరాచార్య గారు ఈ ప్రకృతి మాయా స్వరూపం అని వారు సూచన చేశారు. రామానుజాచార్యము చెప్పేసి మాయా స్వరూపం అయినప్పటికీ అది ఎక్కడో ఒక దగ్గర ఉన్నది అని చెప్పేసి వారు ప్రచారం చేశారు. కానీ మాయా స్వరూపం ఈ మాయా స్వరూపం అనే ఈ శబ్దం కేవలము భగవంతునికి, ఈశ్వరీయ శక్తికి మాత్రమే వర్తిస్తుందని మనం ఇంతకుముందు విన్నాము. మరి వారు అలా సూచన చేయడానికి అర్థం ఏంటి ఆచార్య గారు? వారు చెప్పేది ఏంటంటే సత్వరజ సమసాం సామ్యావస్థ ప్రకృతి. ఈ ప్రకృతి నుంచి వికృతి వస్తుంది. ఇప్పుడు మన దేహం ఏదైతే ఉందో ఈ దేహం నుంచి వికారాలు వస్తున్నాయి. అష్టచక్రే నవద్వారముల నుండి ఈ యొక్క వికారాలు ఎట్లయితే వస్తున్నాయో ఇప్పుడు ఉన్నటువంటిది ఈ వికారాలు కనబడుతున్నవి. కానీ ఈ వికారాలను ఉత్పన్నము చేసేటువంటి ప్రకృతి మాయా స్వరూపం అని రామానుజాచార్య గారి అభిప్రాయం. అందుకని భగవంతుణ్ణి మాయా స్వరూపంగా అభివ్యక్తీకరించలేదు రామానుజాచార్య. శంకరాచార్య గారు కూడా ఆ భగవంతుణ్ణి మాయా స్వరూపం అని చెప్పలేదు. శంకరాచార్య గారు చెప్పింది ఏంటంటే అంతా బ్రహ్మనే నిండి ఉన్నాడు, సర్వం కల్విదం బ్రహ్మ. సృష్టిలోను ప్రళయంలోను ఎప్పటికీ విద్యమానమై ఉంటాడు కాబట్టి సర్వం కల్విదం బ్రహ్మ. బ్రహ్మనిత్యం జగన్మిత్య సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటిది శంకరాచార్య గారి అభిప్రాయం. ఇప్పుడు వీరేమంటున్నారు రామానుజాచార్య గారు అంటే మాయ అనేటువంటిది పరమాత్మకు వర్తింపకుండా ప్రకృతి గురించి మాయా శబ్దాన్ని ప్రయోగించారు. పరమాత్మను బ్రహ్మ శబ్దంతో చెప్పారు. అందు గురించి ఇంకా వేరే వారు ఎవరైతే మాయా స్వరూపం అని అంటుంటారో ఆ మాయా స్వరూపం పరమాత్మకు వర్తించకుండా పరమాత్మ అనేటువంటి వాడు ప్రత్యక్షము, ఈ ప్రకృతి అనేటువంటిది పరోక్షము ఉండి ప్రత్యక్షంగా ఈ వికారాలను వదులుతూ ఉంటుంటది అని మా ప్రకృతి గురించి మాయా శబ్దము అభివర్ణించారు. అంతకుమించి ఇంకా ఏమి లేదు ఇక్కడ. కానీ ఆచార్య గారు, మరి పరమేశ్వరుడు కూడా మనకు అనుభవంలోకి రానప్పుడు ఈ సృష్టి అంతా నడిపిస్తున్నది ఎవరు? ఒక మాయా స్వరూపుడు అని మనం తెలుసుకుంటున్నాం కదా. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు పరమేశ్వరుడు అనుభవంలోకి రావడం అనేది కాదు. ఇప్పుడు వచ్చాడు కాబట్టి పరమేశ్వరుని ప్రత్యక్షంగా చూస్తున్నారు కాబట్టి పతంజలి మహర్షి చెప్తున్నటువంటి విషయాన్ని ఇప్పుడు శ్యామలయ్య గారు కూడా అంటున్నారు కదా, పరమ గురుడవు నీవు అని గేయంలో. అది పట్టుకున్నప్పుడే కదా, వ్యావహారికంగా గుర్తించినప్పుడే కదా. పతంజలి మహర్షి ఏమన్నాడు అంటే సా పూర్వేశమపి గురువు కాలేన అనవచ్చేతాత్. అతడు గురువులకు అందరికీ గురువు, ఆది గురువు, అందరికీ గురువు. అతడు ఎప్పుడు కూడా కాలంతోటి కాలం పరిధిలోకి రాడు. కాలము అతన్ని పరిణమింపజేయదు. ఇప్పుడు కాలం మనల్ని ఎట్లయితే పిండ, శైశవ, బాల్య, యౌవన, ప్రౌఢ, వృద్ధాప్య, వయోవృద్ధ, జరా జీర్ణావస్థ, మృత్యు పేరుతోటి ఈ దేహంలో మనకి ఏదైతే మార్పు చూపిస్తుందో కాలం, ఆ రకంగా భగవంతుడికి ఈ కాలము వర్తించదు అనేది అభిప్రాయం. ఓం
ధన్యవాదాలు ఆచార్య గారు. ఇంకొక చిన్న సందేహం ఆచార్య గారు. మన ఏవ మనుష్యానాం బంధమోక్షాణం అని చెప్పేసి ఈ మనస్సే అన్నిటికీ బంధనాలకు కారణమానం. మరి మనకు వెనకాల చిన్న మెదడు, పెద్ద మెదడు అని 2 ఉంటాయి కదా ఆచార్య. కుడి ఏ, వైపు, ఎడమ వైపు. మరి ఇవి 2 ఉండడానికి కారణం ఏంటి ఆచార్య గారు? దీనివల్ల ప్రయోజనం ఏంటి? ఈ కుడివైపు ఎడం వైపు ఉన్నటువంటిది ఏంటంటే, కుడివైపు ఉన్నటువంటిది దక్షిణంలో ఉన్నటువంటిది ఏంటంటే ఉత్తరాభిముఖంగా పనులు చేస్తుంటది. దేవుడు చూపిస్తున్నాడు కదా, కుడి చెయ్యి ఎడమకు చూస్తుంటది, ఎడమ చెయ్యి కుడికి చూస్తుంటది, ఎడమ కాలు కుడికి చూస్తుంటది, కుడి కాలు ఎడమకు చూస్తుంటది. అందుకే శుభ కార్యాలలో కుడి కాలు ముందు పెట్టి పోవడానికి కారణం ఏంటంటే దాని ముఖం ఎడమ వైపు ఉన్నది, ఉత్తర దిశలో ఉన్నది. ఈ రకంగా ఈ అభివ్యక్తీకరణ ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటిది ఈ యొక్క సుషుమ్న బ్రహ్మరంధ్రం, ఈ కుడి ఎడమ చిన్న మెదడు, ఈ మూడింటి మధ్యలో ఉన్నటువంటిది. లక్ష్మణ్ గారు పట్టుకుంటున్నారా? ఈ మూడింటి మధ్యలో సమీపపరుస్తుంది సుషుమ్న నాడి అనే ఆచార్య. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడితే అందరికీ తెలుస్తుంది ఏమంటున్నారు అనేది. చెప్పండి అమ్మగారు. కుడి ఎడమ నాడులు అని అంటే మెదడు అని అంటే ఆ రెంటికి సమీపపరచడానికి సుషుమ్న నాడి అనేది ఆచార్య. శిరస్సుని ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే 2 కాళ్ళతో నడిపించడం, 2 చేతులను ఊపించడం, ఇడాపింగళ నాడులతోటి మనం 2 చేతులతోటి బావిలోంచి నీళ్లు తీస్తున్నప్పుడు ఆ 2 చేతుల మధ్యలో వచ్చి ఆ తాడును లోపలికి విడవడం, బయటకు తీయడం, నీళ్లను బయటకు తీయడం, ఇదంతా చూపిస్తున్నాడు కదా. అవునా లక్ష్మణ్ గారు చెప్పండి. ఓ మాచార్య గారు, ఇడా పింగళ నాడులు అని చెప్పేసి మనం కింది నుంచి ప్రయాణం చేస్తుంటాయి కదా, మరి ఆ కుడికి ఎడమ మెదడుకు వాటికి ఏం సంబంధం ఆచార్య గారు? ఇది అర్థం కాదు. మళ్ళీ అడగండి. ఇడా పింగళ అనే నాడులు ఈ ముక్కు వెనుక భాగం నుంచి మనకు ఈ ప్రయాణించి ఇక్కడికి వస్తాయి కదా ఆచార్య గారు. మరి కుడి మెదడు ఎడమ మెదడుకు ఏమి సంబంధం అర్థం కావట్లేదు. ఇప్పుడు దేవుడు శరీరాన్ని అరణీ మంథనములో 2 చేతులతో రాపిడి చేసినప్పుడు, కర్రలను రాపిడి చేసినప్పుడు మధ్యలో నిప్పు రాజేయడం ప్రక్రియ మనం ఇప్పుడు అభ్యాసం చేస్తున్నాం. ఆ విధంగానే ఇడా పింగళ నాడుల ద్వారా రెండింటి తూకం వేసేటప్పుడు ఒకవైపు బరువు, ఇంకొక వైపు వస్తువు పెట్టి ఏ రకంగా అయితే లేబడుతూ ఉంటుంటాము, లేబట్టినప్పుడు దాని యొక్క తూకం ఎట్లయితే చెప్తుంటుందో ఇడా పింగళ నాడుల నుండి ఈ యొక్క ఆ ఆత్మను కిందికి వదలకుండా పైకి ఎగబాకి పోకుండా నెమ్మదిగా ఆత్మకు అలవాటైనటువంటిది ఉపస్థేంద్రియము, కామము మరియు అధపతనం కావడమే. అందుకే మనల్ని భోజనం చేయించేటువంటి విధానం, పూజ చేయించేటువంటి విధానం, యజ్ఞం చేయించేటువంటి విధానం కింది నుంచి పైకి. అందుకే మనల్ని పడుకోబెట్టి లేపడం, కూర్చుండబెట్టి లేపడం, కింది నుంచి పైకి లేవడం, ఇదంతా ఒక హిప్నోటిజం జరుగుతుంది. అంటే వశీకరణ జరుగుతుంది. నువ్వు పైకి లేవాలి, నువ్వు ఇక్కడ ఉండవలసిన వాడు కాదు అని చెప్పేసి పిల్లల్ని ఎత్తుకోజేయడం, మరి చనిపోయిన వాళ్ళని భుజం మీద ఎత్తుకోవడం, ప్రతిదీ లేపడం వెనక చాలా లోతైన రహస్యం ఉంది. పుట్టినటువంటి శిశువు వెలకిలా పడుకున్నటువంటి బోల్రపడజేసి కూర్చుండజేసి, నిలబడజేసి, నడవజేసి పైకి లేపుతున్నాడు. విత్తనం భూమిలో
పడ్డదానిని మొలకెత్తింపజేసి పైకి లేపుతున్నాడు. పైకి అన్ని పైకే. మన మూల కేంద్రం పైకి ఉన్నది కాబట్టి, ఎట్లయితే భూమి కింద ఉండడం వల్ల భూమి యొక్క వికారం ఎంత పైకి మనం విసిరినా అది గురుత్వాకర్షణతోటి భూమి వైపే వస్తున్నట్టుగా ఈ జీవాత్మలందరి యొక్క మూల కేంద్ర బిందువు ఈశ్వరుడు, అతడు పైన ఉన్నాడు కాబట్టి పైకి లేవడం. అందుకే చేతులు చాపి పిల్లల్ని ఎత్తుకోజేయడం, సూర్యకిరణాలతోటి ఇక్కడ ఉన్నటువంటి మలినము, మురికి అనేటువంటి దుర్వాసనలన్నింటినీ పైకి కిరణాలతోటి పీల్చజేయడం, మరియు గాలిని, నీటిని పైనుండి కిందికి ప్రసరింపజేయడం, కింద ఉన్నదాన్ని పైకి, పైన ఉన్నదాన్ని కిందికి, ఈ రకంగా భగవంతుడు చేస్తున్నాడు. అందుకని ఇడా పింగళ ఈ నాడులతోటి ఈ ఆత్మను పైకి లేపడం. ఈ యొక్క కిందికి ఇప్పుడు ఏంటంటే ఎవరైనా నిమ్నస్తరమైన భావజాలం ఉన్నటువంటి వారికి సావధానంగా గురువు వారికి బాధ్యత అప్పగించి ఆ నిమ్న స్థితి నుంచి ఉన్నత స్థరమైనటువంటి స్థితికి ఆలోచింపజేయడం, ప్రోత్సహింపజేయడం అవన్నీ చేస్తుంటాడు. కాబట్టి ఇప్పుడు ఈ రహస్యము పిల్లలకు మరియు నిమ్న స్థరమైనటువంటి భావజాలం కలిగినటువంటి వారికి ఆశ అనేటువంటిది ఉన్నత స్థితమైనటువంటిది. నేను బాగుపడతాను, ఈ వస్తువు అయితే నాకు మంచిది, ఇలాగైతే బాగుంటది అని ఆశ చూపించినప్పుడు తల్లిదండ్రుల చేత, గురువుల చేత ఉన్నతమైనటువంటి భావజాలం నేర్పించినప్పుడు ఇది నాకు బాగుంటది, ఇది నాకు బాగుంటది అని మనకు తలపింపజేస్తున్నది. ఎందుకు అంటే ఇంతకంటే ముందు ఏ నిమ్న స్థరంలో ఉన్నాం దాన్ని మనం వదిలిపెట్టాలి అనేటువంటి అభిప్రాయంతో ఈ చదువులు, ఈ పరిశోధనలు, ఈ వివాహ ప్రక్రియ, ఈ సంతానం ప్రక్రియ, మరియు ఈ చావు, ఈ ముక్తి, ప్రతిదీ మనల్ని ఒక స్థాయి భావజాలం నుండి పైకి లేపడం వరకే. మనల్ని పైకి లేపుతున్నాడు అన్ని రకాలుగా. అందుకే కూర్చుండబెట్టి కింద కూర్చుండబెట్టి చేయడం, లేదంటే నడుస్తూ ఇప్పుడు బఫెలో సిస్టమ్ అని చెప్పేసి నడుస్తూ తింటున్నారు కదా, ఆ రకంగా పూజ ఎందుకు చేయరు? ఆ రకంగా దొడ్డికి ఎందుకు పోరు? విసర్జన ఎందుకు చేయరు? ఆ రకంగా ఏంటంటే యజ్ఞం ఎందుకు చేయరు? పరిగెత్తు యజ్ఞం ఎందుకు చేయరు? కాదు, అది కాదు. మనల్ని నిమ్న స్థితి నుంచి పైకి లేపాలి. విత్తనాన్ని విసిరేసుకుంటూ గాలిలో ఎగిరేసినప్పుడు ఎందుకు మలిపింపజేయట్లేదు? అది కాదు, కింది నుంచి పైకి లేవాలి. ఇది భగవంతుడు చూపిస్తున్నటువంటిది. అందుకే ఇడా పింగళ నాడుల నుండి జీవాత్మను పైకి లేపుతున్నాడు. లేపి సుషుమ్నలో ఆ యొక్క పరమాత్మ సాక్షాత్కారం గావించి, ఇన్నాళ్ళు మనము పోగొట్టుకున్నది, ఇన్నాళ్ళు మనం దూరంగా ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి మనకు కావలసినటువంటి ఉత్తమ జ్యోతి స్వరూపుడు పైన ఉన్నాడు కాబట్టి అతని దగ్గరికి వెళ్ళాలని ఉద్వయం తమసస్వరిస్వ పశ్చంత ఉత్తర దేవం దేవత్ర సూర్యం అగన్వ ఉత్తమ జ్యోతి స్వరూపుని అక్కడికి మనం చేరుకోవాలనేటువంటిది ఈ యొక్క సుషుమ్న నాడులకు వచ్చిన తర్వాత కలుగుతుంది. అప్పటి వరకు ఈ యొక్క జన్మాంతరం యొక్క కర్మ ఫలంతో వ్యక్తి ఊగిసలాడుతుంటాడు. ఓం నమస్తే, ధన్యవాదాలు ఆచార్య మహోదయ. ఓం ఆచార్య, సంశయం ఒకటి, పరమాత్మను మాయా స్వరూపుడు అనవచ్చా లేదా అనేది సందేహం. మాయా స్వరూపుడు అంటే అనడానికి వీల్లేదు. కానీ కనబడుతున్నది ప్రత్యక్షంగా ఉన్నది కాబట్టి మాయా స్వరూపుడనే అనాలి. మాయా స్వరూపుడు అనకపోతే మనకి ఇంకొక దారి లేదు. అందుకని భగవంతుని మాయా స్వరూపుడే అని అనాలి. భగవంతుడు మాయా స్వరూపుడు కాదు. మాయ అంటే ఒకసారి ఉండి ఇంకొకసారి లేనటువంటిది మాయ. ప్రకృతికి వర్తిస్తుంది. ప్రళయములో సత్వరజ తమస్సులో విడివిడిగా పడి ఉండినటువంటిది
సత్వరజ సమస్యల యొక్క సామ్యావస్థ తర్వాత ప్రకృతి ఏర్పడుతుంటది, మాయాభావం ఏర్పడుతుంటది. మరి ఈశ్వరుని వరకు వస్తే ఏంటంటే ఈశ్వరుడు ప్రళయంలోనూ ఉన్నాడు, సృష్టిలోనూ ఉన్నాడు, ఈ యొక్క జీవరాశుల్లోనూ ఉన్నాడు, అంతటా ఉన్నాడు, ముక్తిలోనూ ఉన్నాడు, బంధనంలోనూ ఉన్నాడు, అంతటా ఉన్నాడు. ఎప్పటికీ ఉన్నవాడు మాయాస్వరూపుడు కాదు. మరి మాయాస్వరూపుడని ఎలా అనాలి అని అంటే మనము భౌతిక దేహంతో భౌతిక చర్మచక్షువులతోటి మన దృష్టితో చూస్తున్నాము కాబట్టి దృష్టికి పట్టుబడని తత్వముగా ఉండి మనకు తెర వెనుక నుంచి మనల్ని ఆడిస్తున్నాడు చూడు, అందుకని మాయాస్వరూపం. పట్టుకుంటున్నారా ప్రభాకర్ గారు? అవును, వింటున్నాను. అందుకని ఈ మాయాస్వరూపము అంటే ఒకసారి ఉండి ఒకసారి లేనటువంటి. ఇప్పుడు మనం ఎందుకు మాయాస్వరూపము అని అనాలి అంటే పరమేశ్వరుని మనము ఆత్మభావంతో చూసినప్పుడు వేరు, దేహము మరియు బుద్ధి ఈ యొక్క చర్మచక్షువులో చూసినప్పుడు వేరు. ఇప్పుడు యావత్ ప్రపంచమంతా మత సంప్రదాయములో విడిపోయి భగవంతుడి కోసం పడుతున్నటువంటి తాపత్రయం దేహం యొక్క అవయవాలైనటువంటి చర్మచక్షువులు ఈ బుద్ధితోటి వాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దిగ్భ్రమితమయ్యారు. వీరప్రకాష్ గారు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఈ విషయాన్ని. వీళ్ళు భౌతికమైనటువంటి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధితో వీళ్ళు చూడాలనుకుంటున్నారు. అందుకే ఈ మాయా స్వరూపాన్ని పట్టుకోలేకపోయారు. ఇప్పుడు వైదికం ఏమని చెప్తుంది అని అంటే ఈ భౌతికానికి అతీతమైనటువంటి వాడు పరమేశ్వరుడు. అందుకని ఈ ఎప్పటికీ విద్యమానమై ఉండేటువంటిది. వాళ్ళ చర్మచక్షువులది ఏంటంటే ఒకసారి ఉండి ఒకసారి లేనటువంటిది, కనుమరుగయ్యేటువంటిది. వాళ్ళ మిడిమిడి జ్ఞానం, వాళ్ళ మిడిమిడి మత సంప్రదాయాలు. అందుకే ఒకసారి ఎంతో ఉద్ధృతంగా ఉన్నటువంటి జైన మతం, బౌద్ధ మతం, వైష్ణవ మతం, శివుడు హరహర మహాదేవ్, ఇప్పుడు వీళ్ళైతే అల్లాహు అక్బర్ అని వీళ్ళు ఎట్లా అయితే అంటున్నారు, వారు హరహర మహాదేవ్ అంటే మేఘాలు గర్జించినంత ఇంత గజగజ వణికిపోయారు. అటువంటి ఉద్ధృతంగా ఉన్నటువంటి మత సంప్రదాయాలన్నీ ఇప్పుడు అట్టడుగున పడి ఉండడం కారణం ఏంటి? కనుమరుగైపోవడం కారణం ఏంటి? ఇప్పుడు మళ్ళీ కొత్త పుట్టుకు రావడానికి కారణం ఏంటి? ప్రభాకర్ గారు అర్థమవుతుందా? అంతా భౌతికంలో ఆలోచన కాబట్టి అవన్నీ కనుమరుగైపోతున్నాయి. ఇప్పుడు మనము భగవంతుని పట్టుకోవాల్సింది ఏంటంటే అతడు ఎప్పుడు లేడు, ఎక్కడ లేడు. ఎప్పుడు లేడు, ఎక్కడ లేడు అంటే ఎప్పటికీ ఉన్నాడు, అంతటా ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, ప్రాణిమాత్రలో ఉన్నాడు. ఇప్పుడు వరలక్ష్మమ్మ గారు ఏమంటున్నారంటే ఈ వెలుగు చీకటి దినరాత్రులు అనేటువంటి మనుషులకి పెట్టారంటారు. మరి పశువులు కీటకాలన్నీ ఉదయాన్నే నిద్రలేసి బ్రతుకు తెరువు కోసం బయటకు పోయి మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ వాటి గుటికి వస్తున్నాయి కదా, దాన్ని ఏమంటారు? అది వేరే విషయం. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు లేడు, ఎక్కడ లేడు, అందరికీ ఉన్నాడు, అంతటా ఉన్నాడు అనే ఆత్మభావంతో తెలివితో చూసేటువంటిది. ఇప్పుడు కళ్ళతో చూసినప్పుడు, చెవులతో వినడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, బుద్ధితో ఆలోచించినప్పుడు, మనకు వివేకము కలిగినప్పుడే దేవుడు ఉన్నాడు. అంటే అందుకే వీళ్ళు ఏమంటారంటే ఉన్నాడంటే ఉన్నాడు, లేదంటే లేడు. అంటే ఆచార్య అన్నింటి వెనుక ఉంటుండు గనక మాయ అంటున్నామా? అన్ని ఇప్పుడు అర్థం కాని అమాయకత్వము మాయాతత్వం భగవంతుడి గురించి మాత్రమే. అవును, భగవంతుడి గురించి మాత్రమే. అర్థం కాని అమాయకత్వంలో ఏదోటి ఊహించుకుంటున్నారు కాబట్టి ఊహలో పట్టుకుంటున్నారు కాబట్టి పట్టుకున్నంత వరకు దేవుడు ఉన్నాడు, పట్టుకోలేనంత వరకు దేవుడు లేడు కాబట్టి మాయాస్వరూపుడు అంటున్నారు. అర్థమవుతుందా లేదా? ఏమనుకుంటున్నామంటే అన్నింటి వెనుక ఉండి నడిపిస్తుడు పరమాత్మ మాయాస్వరూపుడు అని అనుకుంటున్నామేమో అనిపిస్తుంది.
ఒకసారి అడిగి వస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు ఏమో అంటే ఎవరైతే అవునంటున్నారో వాళ్ళతో తెలుసుకుంటే బాగుంటది కదా. అంటే మళ్ళీ అవునంటుంటారు. మీరేం మాట్లాడుతున్నారో మీ భాషనే మీకు చెప్తే అవును అంటున్నారు. ఎవరిని అడుగుతారు? తెలుసుకుంటున్నది మనమే కదా. అదే ఆచార్య, అందుకే అంటున్నా. దేవుడు మనకు ఒక అద్దం ఇచ్చాడు. అద్దంలో మన ముఖ కవలికలు ఎట్లయితే సవరించుకుంటామో అదే రకంగా మన వ్యవహారాన్ని, జ్ఞానాన్ని సవరించుకోవడం గురించి వేదం ఇచ్చాడు. ఆ వేదంలో చూసుకొని మన జ్ఞానాన్ని మనం సవరించుకోవాలి. ఇప్పుడు వేదానికి దూరంగా ఉన్న వాళ్ళు, వేదమే చదవద్దంటున్న వాళ్ళు, మీరు స్త్రీలు మీరెందుకు చదువుతారు, మీరు శూద్రులు మీరెందుకు చదువుతారు అని చెప్పేసి దూరం చేస్తున్నటువంటి వాళ్ళు ఎంత అమాయకంగా ఉన్నారో చూడండి. అందుకని ఇక్కడ మీరు మాట్లాడే భాష ఎలా ఉంటుంది అని అంటే, మనం ఇప్పుడు చూస్తున్నామో లేము, మనం ఇప్పుడు మాట్లాడుతున్నామో లేము అనేటువంటి మన మీద మనకే సందేహం కలిగేటట్టుగా మీ భాషా భావం ఉంది. అలా కాదు, మనం తెలుసుకుంటున్నాము అనాలి. లేకపోతే ఎవరైతే తెలియజేస్తున్నారో, ఎవరి ద్వారానైతే మనం తెలుసుకుంటున్నామో వారి దగ్గర ప్రశ్నించాలి. ఇప్పుడు లక్ష్మణ్ గారు చేస్తున్నది అదే ఎక్కువగా. ఏది దేని తర్వాత ఏది ఎలా తెలుసుకోవాలి, దేనిని ఈశ్వరీయ తత్వం, దేనిని ప్రకృతి తత్వం, దేనిని జీవతత్వం అనేటువంటిది ప్రశ్నల మీద ప్రశ్న వదలద్దు దాని. అది ఇప్పుడు ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మభూర్భువ స్వరో, ఇది ఈ రహస్యాన్ని చెప్తుంటది ఈ మంత్రం. ఏమంటున్నాడంటే, ఇదివరకు అగ్నిహోత్రం ద్రవ్య పరిత్యాగంతో ఇదన్నమని చెప్పినటువంటి ఆ రహస్యము ఈ మంత్రం ఏమని చెప్తున్నదంటే, అభివ్యక్తము కానటువంటి పరోక్షము నుండి ప్రత్యక్షానికి తీసుకొస్తుంది ఈ మంత్రం. ఎలా తీసుకొస్తున్నదంటే, ఆపహ ప్రకృతి పరమైనటువంటి ఋతు అనుసారంగా పుష్కలంగా వర్షం పడింది, సరే. లేకపోతే మనం బోర్లు వేసుకోవడం, బావులు తవ్వుకోవడం, ఈ నదులు కట్టుకోవడం, డ్యాములు కట్టుకోవడం, ఇది మన పురుషార్థం. జ్యోతి, అగ్ని వెలుగు, సూర్యుడు ప్రకాశిస్తున్నాడా, సరే. సూర్యుడు ప్రకాశించినటువంటి మేఘావృతమే అనుకోండి, గ్రహణమైన స్థితి అనుకోండి, రాత్రి స్థితి అనుకోండి, అటువంటి సందర్భంలో మన అవసర నిమిత్తం మనము రాళ్లను కొట్టి నిప్పు వెలిగించుకోవడం, కర్రలను రాపిడి చేసి నిప్పు వెలిగించుకోవడం, నిప్పుతోటి ఆ ప్రకాశకాన్ని మనం చేసుకుంటున్నాం. కాబట్టి ఇది మన పురుషార్థం. రసం, పంటలు పండించుకొని అన్నరసాన్ని, అన్నము అనేటువంటి కనబడే రూపాన్ని ఒలిసి అన్నం యొక్క రసాన్ని, రక్తం మాంసం మధ్య అని మన వంట పట్టించి మనకు ఊర్జా శక్తితో మనకు బలాన్ని ఇస్తూ మనల్ని బ్రతికిస్తున్నాడు. అమృతం అంటే ముక్తి, మృతముగా అన్నటువంటిది అమృతం. మనల్ని జీవస్థితి నుంచి జీవనముక్త స్థితికి నడిపించేటువంటిది అమృతం. అందుకే మన అగ్నిహోత్రం మొదలయ్యేది అమృతోపస్తరణమసి నుంచే, మరి సంధ్యోపాసన మొదలయ్యేది అమృతం నుంచే. అర్థమవుతుంది అమ్మగారు? బ్రహ్మ భూహు, దీన్ని రహస్యం చెప్తున్నాడు. బ్రహ్మ అంటే ఈశ్వరుడు, భూహు ప్రాణధారణ గావిస్తున్నాడు, భువః దుఃఖ నివృత్తి గావిస్తున్నాడు, స్వయం సుఖ స్వరూపుడు. కాబట్టి తనను ఉపాసించి తనకు అనుకూలంగా నడుచుకునేటువంటి వారికి స్వయం సుఖానందాన్ని ప్రసాదిస్తున్నాడు. ఇప్పుడు మీ భాష, మాట్లాడే భాష స్వయం సుఖానందాన్ని పొందుతున్నాము అనేటువంటిది. స్వయం సుఖం అంటే ముక్తి సుఖం. ఇప్పుడు ఈ స్వయం సుఖం ఎట్లా అర్థమవుతుంది అని అంటే, భౌతిక భాషలో మాట్లాడుకుంటే, పిల్లలు తల్లిదండ్రులు అభిభావకుల అందుబాటులో ఉన్నప్పుడు వారి పులకరింత, ఉత్సాహం, ఉల్లాసం చూడండి.
వారి అనుపస్థితిలో వారి వ్యవహారం చూడండి, అంతే. అర్థమవుతుంది అమ్మగారు? అవుతుంది ఆచార్య. తల్లిదండ్రులు వాళ్లకు నచ్చినటువంటి వాళ్ళు దూరంగా ఉన్నప్పుడు వాళ్ళు వేరే పిల్లలతో పరస్పరంగా ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా వాళ్ళే పడిపోయినా కూడా ఎంత దెబ్బ తగిలినా అంతగా ఏడవరు. కానీ ఆ అమ్మ గాని నాన్న గాని తనకు పరిచయస్తులైనటువంటి అయిన వాళ్ళు కనబడితే మాత్రం అసలు తగులకున్నా కూడా ఎంత పెద్దగా అరుస్తారంటే దాని అభిప్రాయం ఏంటి? తన గురించి ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర వ్యక్తపరచుకోవటం అన్నమాట. ఇక నాకేంటి, ఇక నాకేంటి వాళ్ళు ఉన్నారనేటటువంటిది ధీమా. ఇక నాకు ఎదురే లేదు, నన్ను ఎదిరించేవారు ఎవరు ఉన్నారు ఇక. అందుకే అమ్మకి చెప్తా, నాన్నకి చెప్తా. అర్థం కావట్లేదా? ఇక పెద్దవాళ్ళకి అయితే ఏమనిపిస్తుంది, పోలీస్ కేసు పెడతాను, నీకు జైలుకు పెట్టిస్తా. ఈ భయపెట్టడం ఏంటి, హెచ్చరించడం ఏంటి? ఎవ్వరూ మాట్లాడట్లేదు, ఊరికే కూర్చున్నారు. అర్థమవుతుంది ఆచార్య. తన వెనకాల ఒకరు ఉన్నారనే ధైర్యం. ఇక నాకు ఇదివరకు నేను ఒంటరిగా ఉన్నాను, అసమర్థుడనే ఉన్నా, ఇప్పుడు రా నా దగ్గరికి. అందుకే మా అమ్మ గాని నాన్న గాని వచ్చినప్పుడు ఇతడు ఎదుటి వాళ్ళ మీద దాడి చేస్తాడంటే ఇదివరకు చేసే దాడిలో కొద్దిగా భయం వెనుకకు జంకుతుంటాడు. కానీ ఇప్పుడు వీళ్ళు కనబడతారు, గట్టిగా వాళ్ళకి తిట్టడమైనా బాగా తిడతాడు, కొట్టడమైనా బాగా కొడతాడు. గమనించారా లేదా? వీళ్ళ క్రియావుతుంది దేవుడా అని చెప్పారు. గమనించాం ఆచార్య, గమనించాం. మరి ఇలా నాటకీయ పరంగా నటింపజేసి మనకు కావలసినటువంటి జ్ఞానోదయాన్ని ఒక నాటకీయ పరంగా తీర్చిదిద్ది అందులో మనల్ని పాత్రధారులు చేసి మనల్ని ఆడించి మనకే కనువిప్పు కల్పిస్తున్నాడు భగవంతుడు. అనసూయమ్మ గారు, భాగ్యలక్ష్మమ్మ గారు పట్టుకోవాలి. సరేనా? ముందుకు వెళ్దాము. నమస్కారం. ఓం గురుజీ నమస్కారం. అది సమయం అంతా అయిపోయింది సందేహ నివృత్తిలోనే. ఇప్పుడు మొదలు ఏ ప్రకరణం కాదు. ఇంకా ఇదే సందర్భంగా ఏమన్నా అడగాలంటే అడగండి. ఓం ఆచార్య గారు, ఇప్పుడు బుద్ధి అనే పదార్థం లేకపోతే మరి మనం నిర్ణయం ఎలా తీసుకుంటాం? భగవంతుడు అనే ఒక శక్తి ఉన్నదని మనం ఎలా నిర్ణయించుకుంటాం? బుద్ధి ఉంటేనే కదా ఆచార్య గారు. ఇప్పుడు బుద్ధి ఉంటేనే చేస్తాము అని అంటే దేవుడు ఏం చెప్పిస్తున్నాడు అంటే అసమర్థతలోనే బలహీనతలోనే బాధ్యతలు ఎక్కువ అప్పగిస్తున్నాడు. అది గమనించండి. ఇది ఒక్కటి పట్టుబడితే ఇక మీ ప్రశ్నకు సమాధానం వచ్చేస్తుంది. కళ్ళు కనబడకపోతే కళ్ళద్దాలు, చెవులు వినబడకపోతే మిషన్, కాళ్ళు నడవలేకపోతే ఒక కర్ర పట్టుకోవడం, హ్యాంగర్ పట్టుకోవడము, నడవలేకపోతే వాహనాన్ని పట్టుకోవడం. బలహీనతలోనే బాధ్యతలు ఎక్కువ. దీని అభిప్రాయం ఏంటి? అర్థమైందా లక్ష్మణ్ గారు? జీ ఆచార్య గారు, అర్థమవుతుంది. కానీ మరి ఇంకొక చిన్న సందేహం. అందుకే బుద్ధి, అందుకే ఇంద్రియాలు. అమ్మగారు కొద్దిగా ఓపిక పెట్టండి. ఈ ఇంద్రియాలు ఇవ్వడం ఏంటి, చివరికి తీసుకోవడం ఏంటి? ఈ బుద్ధి, మనసు, చిత్తము మనకు ఇవ్వడం ఏంటి, వీటితో ఆడుకోజేయడం ఏంటి, మళ్ళీ చివరికి మనోనిగ్రహం, ఇంద్రియాలను జయించి మళ్ళీ ఈ ఇంద్రియాలతో పని లేకుండా, మనసుతో పని లేకుండా జీవనముక్తిని పొందింపజేయడం. దీని యొక్క అభిప్రాయం ఏంటి? అంటే అసమర్థ స్థితిలో అవసరము, సమర్థుడైన తర్వాత అవసరము లేదు. బుద్ధి, మనసు, చిత్తము, అహంకారం అన్ని. ఆచార్య, అంటే దీని ద్వారా ఏం తెలుస్తున్నా అంటే మనము దృష్టాంతాలు ఎన్నో మన చుట్టూ సమాజంలో చూస్తున్నాం. అంటే కళ్ళు కనిపించలేని వారు బ్రతుకుతున్నారు, అవిటి వాళ్ళు బ్రతుకుతున్నారు,
అదే మానసిక స్థితి బాగా లేకున్నా కూడా బతుకుతున్నారు అని దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఆచార్య గారు బతుకుతున్నారు కదా. అంటే ఈ బలహీనతలో ఇచ్చినటువంటి వస్తువులను కొల్లగొట్టి దాని విలువను తెలియజేస్తున్నాడు. ఈ అనాథ యొక్క అభిప్రాయం ఏంటి? అనాథలో భగవంతుడు మనకు నేర్పిస్తున్నటువంటిది ఏంటంటే అమ్మా నాన్నల విలువలను తెలియజేస్తున్నాడు. నిర్ధనత్వంలో ధనం యొక్క విలువను తెలియజేస్తున్నాడు. ఇంద్రియాలను కన్నును పోగొట్టి కన్ను యొక్క విలువను తెలియజేస్తున్నాడు. రోగము తెచ్చి ఆరోగ్యం యొక్క విలువను తెలియజేస్తున్నాడు. అంతేనా? ఇంకేమైనా ఉందా? అంతే ఆచార్య గారు. ఓం. బలహీనత నుంచి బలంగా తయారైతున్నాడు అన్నట్లు. బలహీనతల్లో బాధ్యతలు అప్పగించి ఆ బలహీనతలను దూరం చేస్తున్నాడు. బలహీనతను దూరం చేయడం అంటే బలవంతులు చేయడమే. మాట్లాడరేంటి సూర్యప్రకాష్ గారు? నిద్ర అంటే ఆచార్య గారు కేవలము నువ్వు అసహాయ స్థితిలోనే వీటిని వినియోగించుకో, ఎప్పుడైతే నువ్వు సమర్థుడవుతావో ఇంకా వీటి యొక్క అవసరం లేదు అనే అర్థం. ఆచార్య గారు అంతేనా? ఇప్పుడు ఇది ప్రత్యక్షంగా నటింపజేసి చూపిస్తున్నాడు కదా. తల్లిదండ్రుల నుంచి పెద్దగా చేసి పిల్లలను తల్లిదండ్రులకు దూరం చేయడం ఏంటి? గురువు దగ్గర విద్య నేర్చుకున్న తర్వాత ఆ శిష్యుని గురువు నుంచి వేరు చేయడం ఏంటి? దీని అభిప్రాయం ఏంటి? అంటే ఆచార్య కర్మ ఫలితం కూడా అనొచ్చునా? కర్మ ఫలితమే వారితో పాటు కలిసి చేయడం. ఇక వారితో బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను నా ఇష్టం, నేను నా జీవితం అనేటువంటిది అంత కర్మఫలం మీదనే ఆధారపడి ఉంటుంటది. అంటే వారి కర్మ వాళ్ళది, వాళ్ళు అనుభవించవలసి వస్తుంది. ఇప్పుడు అమ్మగారు అగ్నిహోత్రం దాంట్లో దయానంద సరస్వతి చూపించిన దాంట్లో మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఉంది. సామాన్య ప్రకరణంలో నా యజ్ఞకుండానికి నలువైపులా కూర్చుండజేయడం వెనుక ఏంటంటే మనుషులను పురమాయించడం కాదు. అక్కడ మళ్ళీ నూతన గృహం కట్టిన తర్వాత గృహప్రవేశంలో అక్కడ 4 గదులలో అది ద్వారం దగ్గర యజ్ఞకుండం కట్టేసి మళ్ళీ ఇంటి మధ్యలో యజ్ఞకుండం కట్టడం యొక్క ఉద్దేశం కాదు. అక్కడ ఈ యొక్క రహస్యాన్ని అక్కడ చెప్తున్నాడు. మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఈ యొక్క 4 మూలలు చెప్పేసి ఏమని చెప్తున్నాడంటే, యజమానుడు ఉత్తరాన గాని దక్షిణాన గాని పడమరన గాని ఏ దిశన ఎలా నచ్చితే అలా కూర్చోవాలి. అగ్నిహోత్రం చేసినటువంటి వారు, బుద్ధిలో తలకాయ ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఈ రహస్యాన్ని పట్టుకోలేదు. ఇది పట్టుకున్న వాళ్ళకి ఇక ప్రశ్నలే లేవు, అన్ని ప్రశ్నలు అర్థమైంది. మళ్ళీ ఇంకొక చోట ఏమని చెప్తున్నాడంటే, యజమానుడు ఎప్పుడూ పడమర దిశలో తూర్పుకు అభిముఖముగానే కూర్చుండాలి. మరి దక్షిణ దిశలో కూర్చుండబెట్టడం ఏంటి? దక్షిణ దిశలో యజమానుడు ఉత్తరాభిముఖంగా కూర్చోవడం ఏంటి? ఇది జలప్రసేచనం చేసే వారికి అర్థం కాదు. జలప్రసేచనం ఎవరైతే ఎడమ వైపు నుంచి కుడికి చేస్తుంటారో వారికి ఈ రహస్యం అర్థం కాదు. ఎవరైతే వాస్తు విజ్ఞాన పూర్వకంగా ఈశాన్య దిశలో బోరు నీళ్లు వేయించి ప్రతి ఇంటింటికి ఈశాన్య దిశలో ఈ నీటి సౌకర్యం ఏదైతే పెట్టారో కుడి వైపు నుంచి ఎడమ వైపుకు ఈ రకంగా తిరగడం. అమ్మగారు మీరు అడిగిన దానికి సూటిగా ప్రశ్న సమాధానం దయానంద సరస్వతి గృహాశ్రమం గృహప్రవేశ ప్రకరణంలో రాసినటువంటిది. ఈ యొక్క సంస్కార విధి సామాన్య ప్రకరణం అగ్నిహోత్ర ప్రకరణంలో చూపించినటువంటిది. దక్షిణ దిశలో యజమానుడు ఉత్తరాభిముఖంగా ఉండడం అంటే ఇది జల ప్రసేచనంలో చూపిస్తున్నటువంటి దేవ సవిత ప్రసవ యజ్ఞం. దీని యొక్క రహస్యాన్ని విప్పి చెప్తున్నాడు. మనం కేవలం నీళ్లు పోసే వరకే ఉన్నాము, కానీ ఆ మంత్రార్థంలోకి మనం వెళ్ళట్లేదు. ఇప్పుడు ఓం ప్రకాష్ ఆ వైపు తీసుకెళ్తున్నాడు, నీళ్లు పోసే స్థితికి నుంచి. ఇప్పుడు ఈ ఆచమనం చేయడం ఎందుకు చేయాలి? నీళ్ళు ఎందుకు తాగాలి? మన అంగాలను ఎందుకు పట్టుకోవాలి? పొద్దున లేచి
సూర్యోదయ సమయంలో, సూర్యాస్తమయ సమయంలో వాక్ వాక్, ప్రాణ ప్రాణ, ఇవి ఎందుకు ముట్టుకోవాలి? ఓం ప్రకాష్ ఇప్పుడు విప్పి విప్పి చెప్తున్నాడు. ఇలా అందరూ చెప్తే అప్పుడు భగవంతుని సాక్షాత్కారం అవుతుంటది. అప్పుడు అన్ని విషయాలు తెలుస్తుంటాయి. ఈ 4 ఉండేటువంటిది సూటిగా చూడండి. తూర్పు దిశలో ప్రకృతి, ఆదితే అనుమన్యస్వ, అక్కడ తల్లి మాత్రమే. అనుమతే అనుమన్యస్వ, తండ్రి మాత్రమే. సరస్వతి అనుమన్యస్వ, గురువు మాత్రమే. దేవ సవిత, ఈ యజ్ఞకుండం చుట్టూ తిరిగేవాడు తల్లి దగ్గరికి, తండ్రి దగ్గరికి, గురువు దగ్గరికి ఈ ప్రదక్షిణ జీవితాంతం తిరిగేటువంటి వాడు దక్షిణ దిశలో ఉత్తరాభిముఖంగా ఉన్నటువంటి యజమానుడు. ఈ రహస్యం ఎవరు చెప్తారు? అవునాచార్యజీ. జన్మలు గడిచి, ముగ్గురు సేవలు చేసుకుంటాను. అమ్మగారు కొద్దిగా ఓపిక పెట్టండి. జన్మలు గడిచిపోతున్నాయి, పెద్ద పెద్ద ఆచారాలు ఎవరైతే చేస్తుంటారో, కానీ ఈ రహస్యాన్ని ఎవరు విప్పి చెప్పరు. ఇప్పుడు మనము 4 కర్రలు ఒక దగ్గర వేసి నిప్పు పెట్టుకొని ఓం స్వాహ పూజనీయ ప్రభు వైదిక ధర్మకి అంటే దాంతోటే కాదు, దాని మాధ్యమంగా మన జీవితాలను సవరిస్తున్నాడు దేవుడు. ఆ రహస్యాన్ని దయానందుడు పట్టుకొని మనకు వైదిక దినచర్య పేరుతోటి అగ్నిహోత్రం చేయిస్తున్నాడు. కానీ ఆ మంత్రాలకు అంతరార్థం మనం తెలుసుకొని తదనుసారంగా ఆచరించిన రోజు మన నిజమైన అగ్నిహోత్రం పూర్తవుతుంది. ఎవరు మాట్లాడరు. బెల్లానికి కొట్టిన రాయి ఎట్లయితే నిలబడుతుంది అట్లా. అవునాచార్య. చేసుకున్న తర్వాత అసలు యజ్ఞం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే అంతా అన్యభావం ఉంటుంది కాబట్టి ఆచరణ చేసే అవసరం కూడా ఉంది. అంటే ఆచార్య యజ్ఞం చుట్టూ తిరిగి వచ్చి దక్షిణ దిక్కు కూర్చోవడం. అమ్మగారు భాష అది కాదమ్మగారు. వివాహం చేసుకొని పితృవంశంలోకి రావడం దక్షిణ దిశలో ఉండడం. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల ఇంటి నుంచి నిప్పు తీసుకురావడం అంటే వివాహం చేసుకొని ఆ గర్భధానం చేసుకొని వస్తాడు కదా, వచ్చి ఎక్కడ ఉంటాడు? పితృవంశంలోనే ఉంటాడు కదా, అది దక్షిణ దిశ. దక్షిణ దిశ. ఇది వ్యావహారికంగా అగ్నిహోత్రాన్ని దయానంద సరస్వతి మరి వేద మంత్రాలతోటి భగవంతుడు మంత్రాల ద్వారా వేదంలో చెప్పినటువంటిది దయానంద సరస్వతి మన చేత ఆచరింపి చూపిస్తున్నాడు. మనమేం కేవలం నీళ్లు పోసే దగ్గరే ఎటు నుంచి ఎటు పోయాలి, ఎటు నుంచి ఎటు పోయాలి, ఇక్కడే ఉన్నాం. మరి ఈ విషయం తెలియక మరి ఎటు నుంచి ఎటు పోయాలి అనకపోతే ఎట్లా అంటారు ఆచార్య? అంతే. ఇప్పుడు ఓం ప్రకాష్ కు చెప్తున్నటువంటిది, పుష్పమ్మ గారికి చెప్తున్నటువంటిది ఏంటంటే, ఇగో ఈ రహస్యం అంతా మీరు ఒంటరిగా మీరే చేసుకోండి. సార్వజనికంగా ఉన్నప్పుడు ఎట్లా జరుగుతుందో అట్లే చేయండి. అంతేనా పుష్పమ్మ గారు? ఎవరికి చెప్పొద్దు, ఫోన్ చేసి మరీ చెప్తున్నారు ఓం ప్రకాష్కి అయితే. ఇప్పుడు దీన్ని ఏమనాలి అమ్మగారు? వాళ్ళకి ఎవరికి ఏం చెప్పొద్దు, నువ్వేం చేసుకుంటూ చేసుకో, అది నీ కర్మ, నువ్వు చేసుకో. చెప్పొద్దు అంటే రహస్యం ఎప్పుడు బయటికి రావాలి? తెలుసుకున్న విషయం సత్యం. ఇంకా రావడానికి విషయం తెలియదా ఆచార్య? అమ్మగారు అసలైనటువంటిది ఏంటంటే, మీలాంటి వాళ్ళు అడిగితే వాళ్ళకు మింగుడు పడతలేదు. ఏంటంటే ఇదివరకు ఎప్పుడు ఆలోచించలేదు, ఏ పుస్తకంలో రాయలేదు, ఏం సమాధానం చెప్పాలో తెలియదు. దాని గురించి ఇదంతా తిప్పలేందుకు? ఇప్పుడు ఒక వ్యక్తి పంచమహేజ్యాల విషయంలో పిహెచ్డి చేస్తున్నాడు, ప్రభాకర్ ఆచార్య అని. అతనికి నేను ఈ రహస్యం చెప్తే, అమ్మ మాకు చేయించేటువంటి ఆ గురువు ఇది వద్దంటున్నాడు, కేవలం అందరు ఎట్లా చేస్తున్నారో అట్లా చేస్తారంటే నేను అదే చేస్తాను, మీరు చెప్పేది నాకు వద్దు, నేను రాను రేపటి నుంచి అని మానేస్తున్నాను. నష్టం ఎవరికమ్మా? అంతే కదా. అదే ఈ స్థితికి ఎదగలేదు కాబట్టి వారు ఇప్పుడు అవికసిత బుద్ధి అవికసితంగానే ఆలోచిస్తుంటది, కానీ వికసిత బుద్ధి మాత్రం విశాల దృష్టికోణంతో లోతుగా ఆలోచిస్తుంటది. అందుకే తల్లిదండ్రుల దగ్గర ఓపిక పెట్టాడు దేవుడు, పిల్లల దగ్గర తొందరపాటు పెట్టాడు. శిష్యుని దగ్గర తొందరపాటు ఉంటది, గురువు దగ్గర ఏకాగ్రత ఉంటది, గంభీరత్వం ఉంటది. భాగ్యలక్ష్మి నిశ్చిత ఆచారవాది నిశ్చిత.
నిజ నిజాలు బయట పడతాయి ఆచార్య. వాళ్ళు చెప్పింది తప్పైతది ఆ, అన్నట్టు అదే అదే అందరికి తెలిసింది. వాళ్ళు తప్పుదోవల ఉన్నారనేది వాళ్ళకి తెలియాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది కదమ్మా. మనమేమో విద్యా సంపర్కంలో ఉన్నాము, విద్యావంతుల సంపర్కంలో ఉన్నాము కాబట్టి మనం తెలుసుకుంటున్నాము. వాళ్ళు దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు నచ్చని విషయం, వాళ్ళకు తెలియని విషయం వాళ్ళకు ఒకటిసారి ఇమిడాలంటే ఎట్లా ఇమిడుతుంది? అవునా ఆచార్య, మీరు చెప్పింది వారు గ్రహించారు, కానీ వారు చెప్పింది ఇంతవరకు తప్పుంది, అది వేలెత్తి చూపిస్తారు కొందరు అని చెప్పేసి వాళ్ళదే నడుస్తుంది. సరే, ఇప్పుడు ఆ ఒక గురువు ఏమంటాడంటే, నువ్వు ఎప్పుడైతే గుంపును వదిలేస్తావో నువ్వు బాగుపడతావు. ఈ సమాజం ఏంటంటే అందరిలో గుంపులో గోవింది, మనం ఎందుకు చేయాలి, ఈ తలనొప్పి ఎందుకు పెట్టుకోవాలి? ఇప్పుడు ప్రతి ఒక్కరిని దేవుడు పుట్టించడానికి అభిప్రాయం ఏంటంటే, నీవేంటో నిరూపించి చూపించుకో, ఈ జీవితం నీది, ఈ ప్లాట్ఫారం నీది, నువ్వు ఏది కావాలనుకుంటున్నావో నువ్వు చేసి చూపించు. వాళ్ళు అనుకునేది ఏంటంటే, అందరితో పాటు కలిసిపోతే గొడవ ఉండదు కదా. ఈ రహస్యము ఓం ప్రకాష్ చెప్పినటువంటిది ఆచార్య ధనంవీర్ గారు, పరోపకారిణి సభ మంత్రిగా ఉన్నటువంటి వారు ఇప్పుడు లేరు. వారు చెప్పారనమాట, ఆచార్యజీ ఎందుకు ఇది సంస్కార విద్యను ఎందుకు మొదలు పెట్టావు? అందరూ ఈ పంచమహాయుజ్య విద్యను చేస్తున్నారు కదా, దాన్నే చేయాలి కదా. మీరు ఒక్కరు వేరుగా చేయడం వల్ల ఇప్పుడు మన ఆర్య సమాజంలో 2 విభాగాలు అవుతున్నాయి, చీలిపోతున్నాం. మనం ఒకటిగా ఉండాలి అని ఆచార్య గారిని ఒప్పించి ఈ రకంగా చేయించారంట. అంటే దయానందుడు అవసరం లేదు, దయానందుడు ఏ రహస్యాన్ని అయితే పట్టుకున్నాడో ఆ రహస్యం వేదం, ఆ వేదం యొక్క అభిప్రాయం అక్కర్లేదు. అంటే మనం తప్పుదోవన పోవడమే అందరికీ ఇష్టం, కానీ మన తప్పులను సవరించుకొని సరైనటువంటి మార్గాన రావడం అది అందరికీ ఇమ్మడదు. సరే, సమయం ఏం కారమైనా అనుకోండి అమ్మగారు. అందుకని జ్ఞానానికి, విద్యకు దూరంగా ఉండడం అది అంటే నాకు తెలిసింది నేనే గొప్ప అనేటువంటిది అహంకారమే అనుకోండి, ఏమైనా అనుకోండి. అంటే వాళ్ళు విని మళ్ళీ ఇబ్బంది పడతారు. ఇప్పటికే చెప్తున్నారు సదాశివ శివకుమార్ గారు, ఇంకా వేరే వారు ఏమో చెప్తారంటే, మీరు అందరిని విమర్శిస్తుంటారంట. అంటే విమర్శించే ఉన్న విషయం చెప్పేసరికి అది విమర్శ అవుతుంటుంది. సత్యం ఇక్కడే ఉంది, సత్యం ఇక్కడ ఉన్నా సరే ఒప్పుకోవట్లేదు కదా. మరి సత్యం అయితే ఇక్కడే ఉంది. మరి సత్యమును అంటే దానికి ఓపిక, సహనం కావాలి కదా. అందుకే తల్లిని తల్లడింపజేస్తూ సంతానాన్ని పుట్టింపజేసే దగ్గర ఆవిడ ఎంత సహించుకుంటుందో ఎవరికైనా అర్థమవుతుందా? తల్లి ఒక్క సంతానం గురించి చేస్తే అనేక మంది శిష్యులతోటి గురువు ఎంత సహనం ఓర్పుతో ఉంటాడో మీరు గమనించండి. అక్కడ మన పరిపక్వత, అక్కడ మన విద్య ప్రతిఫలితం చెందుతుంటది. అంతే గుంపులు గోవిందా అనుకుంటా వెళ్దామని అందరూ. కొత్తగా యజ్ఞం చేసే గారు అందరికీ నచ్చుతుంది ఇలాగా ఈ అర్థాలతో చెప్తుంటే. యజ్ఞం ఎప్పటి నుంచో చేసే వాళ్ళకి మాత్రం నచ్చదు ఆచార్య. అంతే. ఈ రహస్యం చూడండి, అవుతుందా అమ్మగారు, ప్రభాకర్ గారు? అమ్మగారు మీకు అర్థమైతలేదు. ఒక అతను నాకు ఈత నేర్చుకోవాలని చెప్పేసి చాలా ప్రయత్నం చేసిండు, ఆయనకు వస్తలేదు. ఏం చేసిండు, ఒక మంచి గురువును పట్టుకొని ఆ నదిలోకి పోయిండు. నదిలోకి పోగానే ఆ గురువు ముందు అక్కడ బట్టలు తీసేసి ఒక వైపు ఉన్నాడు. ఇతను తొందర ఉత్సాహంతో ఆ నీళ్ళకు బట్టలు వేసేసి ఆ బండ మీదకి ఎక్కి నిలబడతాను అనుకున్నాడు. అది పాకురు బండ. సరళ దాని దడాన పడ్డాడు. ఇప్పుడు మళ్ళీ ఆ నదిలోంచి పరిగెత్తుకుంటూ పోతున్నాడు అన్నట్టుగా. అది ఏమైంది అంటే, అమ్మో ఈ నదికి నేనంటే పడట్లేదు, నన్ను దడాన పడేసింది, నేను ఈత నేర్చుకునే నదిలోకి వస్తాను. ఎక్కడ నేర్చుకుంటాడు చెప్పండి? నదిలోనే నేర్చుకోవాలి ఆచార్య. నదిలో ఇంట్లోకి వెళ్ళి ఆ పరుపుల మీద నేర్చుకుంటాడు. ఇప్పుడు ఈత నేర్చుకునే కొత్తగా యజ్ఞం చేయించుకునే వాళ్ళకి నచ్చుతుంది అంటున్నాను గురించి. అదే వాళ్ళకంటే వరకు అనుభవం లేదు కదా,
ఇప్పుడు చెప్తుంటే వాళ్ళు చాలా బాగా నచ్చుతుంది అనమాట గురుజీ. అదే అది చేయించే వాళ్ళు కొత్త వాళ్ళు అని కాదు గురుజీ. అదే. ఓం సమయం చాలా అవుతుంది. ఓం ఓం అది నమస్తే, చేయించే వాళ్ళు బాగా ధన్యవాదాలు. నచ్చుతుంది. ముందుకు తీసుకెళ్ళండి. ఆచార్య గారికి ధన్యవాదాలు. ఈరోజు పాఠంలో సాధకులు అడిగినటువంటి ఎన్నో సందేహాలకు సరళంగా ఎన్నో దృష్టాంతాలు చూపించి మన చుట్టే జరుగుతున్నటువంటి దృష్టాంతాలను మనందరికీ సరళంగా అర్థమయ్యే విధంగా సంశయాలను దూరం చేశారు. వారికి అనేక ధన్యవాదాలు. ఇటువంటి సందేహాలు ఇంకా ఏమైనా ఉంటే నేరుగా కక్షలోకి వచ్చి మీ సందేహాన్ని నివృత్తి చేసుకొని జ్ఞానాన్ని పొందగలరు. దీని ఎడల కామెంట్ బాక్స్లో మీ యొక్క ప్రశ్నను సంధించి మీ యొక్క ప్రశ్నకు సమాధానం పొంది జ్ఞానవంతులు కావాలని ప్రార్థన. ఇటువంటి విషయాలు ఎన్నో దృష్టాంతాలతో అందించిన ఆచార్యవరులకు అనేక ధన్యవాదాలు. నేడు విద్యోపాసన సువర్చలమ్మ గారు. ఇంకోటి ఏంటంటే ఎవరు సందేహాలు అడిగితే దాన్ని తప్పిస్తారు. ఆచార్య గారు ఏంటంటే సందేహాలు అడగండి, ఎన్ని అడుగుతానే చెప్తానని అంటాడు. కాబట్టి అందరూ చెప్పలేరు ఈ సందేహాల గురించి. అది విశిష్టమే గుణం. ఆచార్యులో ఆ విశిష్టత ఉంది. విశిష్టత సందేహాలకు ఎవరు స్పందించరు. అది ఎందుకు మీకు నేను చెప్తున్నా కదా వినండి అంటారు. కానీ ఆచార్య ఏమంటారు, మీకు ఎన్ని సందేహాలు ఉన్నాయో ఆ సందేహాలకు సమాధానము చెప్తానంట. అంటే మన చుట్టూ సమాధానాలు మనకే తెలియజేస్తుండే ఆచార్య. ధన్యవాదాలు ఆచార్య. నమస్తే. వాస్తవం. ధన్యవాదాలు. నన్ను పోవడకండి, నాకు నాలో అహంకారం వస్తే మీకు దొరకకుండా పోతానేమో. ఇది అహంకారం కాదు ఆచార్య, మాకు తెలిసిన విషయం చెప్తున్నాం అంతే. సరే, ధన్యవాదాలు. వ్యవహారంలో నడిచేటటువంటిది మనం గ్రహించడానికి ఆచార్య ఈ విధంగా మనతో గ్రహించబడుతున్నారు. అమ్మగారు సందేహ చేయించండి. సువర్చలమ్మ గారు సందేహ చేయించండి. అమ్మ మీ ఫోటో కనబడతలేదు, మీరు మంచిగా సరిహైనట్టు కూర్చోండి. మీకు సెట్ అయితే లేదు ఎందుకో, అది ఇంతకుముందు బాగానే ఉండే మరి. అట్లా ఒకటి కూడా శబ్దం కరెక్ట్ గా కనబడతలేదు. ఓం అమృతాపిధానమసి స్వాహా. ఓం ఎన్నో దేవి రవిష్టయ ఆపో భవంతు రవిస్వయంతు అంటే ఇంద్రియ శ్వాసం. ఓం ప్రాణ ప్రాణ. ఓం చక్షు చక్షు. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతల కరపీస్తే మార్చిన మంత్రం. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునఃశిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామం.
ఓం ऋतं च सत्यं च जायत ततो रात्रजायत ततः समुद्रोर्नभः समुद्रादर्णवागदि संवत्सरो रात्राणि विदधत् विश्वस्य विशतो सूर्या चन्द्रमसौ धाता यदा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं च अन्तरिक्षमदो स्वाहा ॐ सेन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये संयोरभि स्रवन्तु नः मनसा परिक्रम्य ॐ अचिदिग्निरधिपतिरसितो ईशवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रेभ्यो नमः ऋषेभ्यो नमयेभ्योऽस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं जन्मे दक्षिणादिन्द्रोधिपतिः तिरस्तिराजी रक्षिता पितर ईशवः तेभ्यो नमो रक्षत्रेभ्यो नमः ऋषेभ्यो नमयेभ्योऽस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं जन्मे प्रदेशे दिक्वरुणोधिपतिः रक्षिता नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमः रक्षत्रेभ्यो नमः ऋषेभ्यो नमोऽस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं जन्मे उदेचे दिक्कु सोमोधिपतिः स्वजो रक्षिता निरितवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रेभ्यो नमः ऋषेभ्यो नमयेभ्योऽस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं जन्मे दद्मः ध्रुवादिष्टु विष्णुरधिपतिः कल्मषग्रीवो रक्षिता वीरुदैशवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रेभ्यो नमः ऋषेभ्यो नमयेभ्यो योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं जन्मे दद्मः ऊर्ध्वादिक्कु बृहस्पतिरधिपतिः स्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमः ऋषेभ्यो नमयेभ्योऽस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं जन्मे दद्मः जातवेदसे सुमवाम सोममरातीयतो दहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वानादेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनेकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राच्छावा पृथिवी अन्तरिक्षं सूर्यात्मा जगतस्तस्सुषश्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसः सविताः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमदन्य ज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदास्यतं जीवेम शरदास्यतं श्रीयाम शरदास्यतं प्रब्रवाम शरदास्यतं
అభినవః శ్యామ శరదాస్యతం భూయశ్చ శరదాస్యతాత్. ఓం శన్నో దేవి రవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు గాయత్రి. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే జై విశ్వనాథనాథుడే, మీ అనంత కృప వలన నేను చేస్తున్న జప ఉపాసనాది క్రమముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములని చతుర్విధ పురుషార్థముల సిద్ధిని ఈ జన్మయంలో సంప్రాప్తించుకునే అనుగ్రహించింది స్వామి. ఓం నమ శంభవాయ చ మయోభవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవి రవిష్టయ ఆపో భవంతు పీతయే తేయోరవి స్రవంతు నః. ఇది బ్రహ్మ. ఓం జ్యోతి శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపో శాంతి ఓషధ శాంతి వనస్పతి శాంతి విశ్వే దేవ శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామాం శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు ఆచార్య, నాకు అవకాశం ఇచ్చారు. నమస్తే ఆచార్య, సర్వత్ర నర్సిరెడ్డి గారు చెప్తున్నారు ఏంటంటే ఒక వ్యక్తి నర్సిరెడ్డి గారితో అంటున్నాడంటే ఈ ఆచార్యుడు పంపిస్తే బాగుంటది, ఇతను వద్దు అని చెప్తున్నాడంట. అంటే కారణాలంటే మరి వారి లేకపోతే మీరు ఉంటారా, మీరు ఉండండి, ఇల్లు ఇచ్చి పెట్టి ఉండండి అని నోరు పూసుకున్నాడంట. అట్లా అదే సమాధానం వచ్చినప్పుడు ఉండే వాళ్ళకి అవకాశం ఉండదు ఆచార్య. అదే అట్లా జరిగేది.